ఆయన ఓటు లేదనే భావంతోనే ఈరోజు ఆయన్ని ఆ గోడ తహసీల్దార్తోనే గోడ కొట్టించే కార్యక్రమం మీరంతా కూడా విజువల్స్లో చూడడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించినంత వరకు తెలుగుదేశం నాయకుల ప్రోద్బలంతో పాటు ఈ రాష్ట్రంలోని అనేక అరాచక కార్యక్రమాలు జరుగుతుంది. అలాగే మొన్ననే రాజాలో కూడా ఒక పిండి మిల్లు ఉంటే దానికి సంబంధించింది కూడా వాళ్ళు తెలుగుదేశం నాయకులు కంప్లైంట్ ఇస్తే దాన్ని తొలగించడం జరిగింది. లేదు బొద్దాంలో ఒక ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు ఎస్టీలందరినీ కొట్టి దౌర్జన్యం చేసే కార్యక్రమం ఎక్కడ చూసినా రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నిరంతరం కూడాను వాళ్ళని ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి వాళ్ళని దూషించే కార్యక్రమం, వాళ్ళని కొట్టే కార్యక్రమం, నిర్బంధించే కార్యక్రమం, హత్యలు చేసే కార్యక్రమం. అలాగే మిథున్ రెడ్డి గారి మీద కారు మీద ఎంపీగా ఉన్నారు, ఆయన కారు మీద కూడా రాళ్లతో వివరించడమే కాకుండా అక్కడ ఉన్న ఇంకొక కారు రెడ్డప్ప గారు మాజీ ఎంపీ మీద ఆ కారును కూడా దహనం చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తుంది. కనుక ఈవేళ తెలుగుదేశం వచ్చిన దగ్గర నుంచి గత 45 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి భద్రత లోపించాయి. నిరంతరం కూడా ఎవరినో ఒకరిని వేధించే కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని కూడా మేము పెద్ద ఎత్తున ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎవరు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మొత్తం పార్టీ నాయకులందరూ కూడా చూశారు. ఎక్కడ కూడా ఆక్రమణకి అయితే కూరు కాలేదు. దీనికి ఎక్కడ కూడా రోడ్డుకి అడ్డుగా కానీ రోడ్డుకి ఇబ్బందికరంగా పరిస్థితి కానీ లేదు. కావాలనే తహసీల్దార్ గారు ఏదైతే ఆయనకి లంచం అడిగారనేది చెప్పారు. లంచం ఇవ్వలేదన్నందునే 5 నోటీసులు ఇచ్చి ఒక్క బిల్డింగ్నే కూల్చేసి ఆయన వెళ్ళిపోయాడు తప్పి దాని మీద రేపు సోమవారం నాడు గ్రీవెన్స్కి వెళ్ళి దాని మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా తహసీల్దార్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి మేము కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వబోతున్నాం. కలెక్టర్ గారు కూడా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే తప్పకుండా దీని మీద తహసీల్దార్ మీద ప్రైవేట్ కేసు అయిపోతున్నాం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.